అక్షయ శౌర్యకు చెంపదెబ్బతో సరైన సమాధానం చెప్పింది. అమ్మను అవమానపరిచినందుకు కూతురు ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించింది. ఆ విధంగా బుద్ధి చెప్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు. అక్షయ రాయి తీసుకొని ఆ నిహారిక తల పగలగొట్టాల్సింది. ఇంకోసారి మీ జోలికొచ్చుండేదే కాదు. అలాంటి మాటలు చెప్పొద్దక్కా. మనతో ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా అలాగే ప్రవర్తించాలమ్మా. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి ఇవి పాత రోజులు కావు. నిహారిక గాని దాని కూతురు గాని నీ ముందు నాటకాలాడితే ఆ విధంగానే చేయి. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, నేను చూసుకుంటాను. మీరు మాటలు పడాల్సిన పని లేదు. నిహారిక శౌర్యాలు జరిగింది జరిగినట్టుగా అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పరు కదక్కా. 4 తగిలించి అంటిస్తారు. దాంతో అత్తయ్య మరింత అపార్థంలోకి వెళ్ళిపోతుంది. ఎన్నైనా తగిలించుకొని అది మనకనవసరం. ఆ ఇంటి కోసం మీరెంతో చేశారు. నువ్వేమో అమ్మవారిని కాపాడావు. అక్షయ్ ఏమో అమ్మవారి ప్రసాదం చేయగలిగింది. ఆ విశ్వాసం లేకుండా పోయింది వాళ్లకు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్షయ అమ్మవారి అంశతో పుట్టింది, కారణ జన్మురాలనన్నారు. అలాగే అక్షయ్కేవో మహిమలున్నాయని, పాముల్ని కూడా సునాయసంగా పట్టుకోగలుగుతుందని తెలిసింది. అక్షయ్తో నిహారిక మీదకి మంచి పాముని వదిలితే బాగుంటుంది, చచ్చూరుకుంటుంది. అక్షయ, అమ్మవారికి పూచేయమ్మా. నిన్ను అమ్మని అన్యాయంగా బయటికి గెంటేసిన వాళ్ళని పాము కాటేయాలని కోరుకోమ్మా. అమ్మవారు నీ మాట వింటుంది. ఒకరి చెడుని మనం ఎందుకు కోరుకోవాలి బావా? తప్పు చేసిన వారికి ఏదో ఒక విధంగా శిక్ష పడక మానదు. మీరు మంచితనంతో వదిలేస్తున్నారు, కానీ ఆ అమ్మవారు మీకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది. నాకు అమ్మకు కష్టం వచ్చిన ప్రతిసారి అమ్మవారు మమ్మల్ని విడిచిపెట్టలేదు పెద్దమ్మ. మా చేయి పట్టుకొని నడిపించినట్టే నడిపించింది. నాగమ్మ తల్లి కూడా సహాయం చేసింది. అవునక్క, మేం మొరపెట్టుకుంటే ఆ నాగమ్మ తల్లి కూడా మా ముందు ప్రత్యక్షమవుతుంది, మాకు అండగా ఉంటుంది. అమ్మవారి మీద భారం వేయకుండా నాకు చేతనైనంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. మిగిలింది అమ్మవారి దయ.